అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర అయోధ్యగా పిలువబడే కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం గురించి. చారిత్రక రాచరిక ఘట్టాలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించే ఈ ఆలయం ఉరికుండ మహర్షి చెక్కబడి జాంబవంతుని చేత ప్రాణప్రతిష్ఠ చేసిన సీతారామలక్ష్మణుల ఏకశిలపై దర్శనమిస్తారు. ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరంగా పిలిచే ఈ క్షేత్రంలో హనుమంతుడు శ్రీరాముడి పక్కన ఉండరు. భాగవతకర్త బమ్మెరపోతును కూడా ఈ నగరవాసే. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో 3 దశలుగా నిర్మించారని, ఈ క్షేత్రాన్ని మొదట చోళులు, అనంతరం విజయనగర రాజులు స్వామి సేవలో తరించారు. ఈ ఆలయ గోపురాలు, ముఖమండపం భాగవత రామాయణ కథాకథనాల శిల్పాలతో ప్రతి శిల్పంలోనూ జీవకళ ఉట్టిపట్టడం గమనించవచ్చు. ఈ ఆలయంలో రాములు వారి కళ్యాణం రాత్రి జరగటానికి కారణం చంద్రుడు అక్క లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల వివాహం పగలు జరగడంతో చంద్రుడు అక్క లక్ష్మీదేవి వివాహం చూడలేకపోతున్నానని విష్ణుమూర్తికి చెప్పడంతో నీ కోరిక రామాయణ కాలంలో తీరుతుందని పురాణ కథ. ఈ ఆలయానికి అనేక అద్భుత దృశ్యాలకు ఆలవాలం. భద్రాద్రికి రామదాసు ఎలానో ఆంధ్ర అయోధ్యకి వాసుదాసు అలా.